మిత్రులకు నమస్కారం అండి. మాది తురగపాలెం సర్పంచ్. నేను గత 4 సంవత్సరాల నుంచి మాకు బీచింగ్కి అని ఏనికి డబ్బులు లేవు. 14 ఫైనాన్స్ డబ్బులు రూపాయి రాలేదు కాక కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా మాకు రూపాయి ఇవ్వలేదు. వాటికి మేము ఏం చేసామంటే పంచాయతీ నుంచే నిధులు వాడి ఎటకొట్ట గడుపుకుంటూ వచ్చాం. ట్యాంకీ కూడా ఒకటే ట్యాంకీ, 90,000 లీటర్ల ట్యాంకీ. పల్లెకి ఒకటి ఊరికి ఒకటి కాకుండా ఒక పూట పల్లెకి ఒక పూట ఊరికి అట్లా వదులుకుంటూ వచ్చేది తప్పితే మురిక్కుంట నీళ్ళు వదలలేదు, ఎక్కడ నీళ్ళు వదలలేదు. ఇవన్నీ కావాలని చెబుతున్నారు. ఒకసారి మేము పంచాయతీరాజ్ ఆఫీస్కి వెళ్ళామండి 14 ఫైనాన్స్ డబ్బుల కోసం. వెళ్తే మమ్మల్ని ఏం చేశారు, వ్యానుల్లో ఎక్కించారు. వ్యానుల్లో ఎక్కించి స్టేషన్లో కూర్చోబెట్టి తర్వాత రెండో రోజు పంపించారు మమ్మల్ని ఇంటికి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు అమౌంట్ వేశారు. కొద్దిగా మాకు బీచింగ్ కానీ లైట్లకు కానీ శానిటేషన్కి మాకు కొద్దిగా ఫ్రీ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. దాన్ని కూడా తెలుసుకోకుండా ఎటబడితే అట నిన్న మాట్లాడి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. నమస్తే అండి. సూర్యప్రకాశ్రావు, డబ్బూరి.